అందరికీ శుభోదయం అండి. ఈరోజు మా ఇంట్లో ఏకాదశి వ్రతం ఎలా చేస్తానో చూపిస్తాను. దానికి ముందుగా స్వామివారు ఉపవాసంలో ఉంటారు కాబట్టి సాబుదానా పాయసం చేస్తున్నాను. నెక్స్ట్ స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి ప్రమిదలు అండి, బియ్యం పిండి ప్రమిదలు. దీనికి కొంచెం బెల్లం అండ్ పాలు, కొద్దిగా నెయ్యి, పచ్చకర్పూరం వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇలా పిండి ప్రమిదలు చేసుకోవాలండి. ఇప్పుడు మన ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్వామివారి అలంకారం కోసం పువ్వులు, తులసి దళాలు తీసుకోవాలండి. అలాగే స్వామివారి చిత్రపటాన్ని శుభ్రపరిచి నామం ధరించాలి. ముందట అది అష్టోత్తర ప్లేట్ అండి. స్వామివారికి అష్టోత్తరాలు చదువుతూ పుష్పం కానీ తులసి దళం కానీ అక్కడ వేస్తానండి. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం కమలనాదాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వాసుదేవాత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలా మానుష విగ్రహాయ నమః. ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః. ఓం యశోద వక్షస్థలాయ నమః. ఓం హరయే నమః. ఈ విధంగా స్వామివారి అష్టోత్తరాలు చెప్పుకోవాలండి. తర్వాత మళ్ళీ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు. ఇది ధనుర్మాసం కాబట్టి నేను గోదా అష్టోత్తరాలు చెప్తున్నానండి. ఓం శ్రీరంగనాయకే నమః. ఓం గోదాయే నమః. ఓం విష్ణు చిత్తాత్మజాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం గోపీ వేషధారిణ్యే నమః. ఓం దేవ్యాయ నమః. ఇలా అమ్మవారి అష్టోత్తరాలు కూడా చెప్పుకోవాలండి. ధనుర్మాసం కాబట్టి నేను గోదా అష్టోత్తరాలు చెప్తాను. ఈ విధంగా నా ఏకాదశి పూజ కంప్లీట్ అయిపోయిందండి. పలుమారు ఉచ్ఛ్వాస పవనమ